పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చి మంత్రి అయ్యారు, డిప్యూటీ సీఎం అయ్యారు. రేణు దేశాయ్ ఎవరైతే ఉన్నారో ఆవిడే విడాకులు తీసుకొని దూరంగా ఉన్నారు. పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళతో ఉన్న పరిస్థితి. బట్ మంత్రి అయిన తర్వాత ఆవిడ చాలా హ్యాపీగా పిల్లల పోస్టులు అవి కూడా షేర్ చేస్తూ చాలా చేస్తున్న పరిస్థితి. ఆయన మంత్రి అయిన తర్వాత ఏదైతే ఉన్నాయో సోషల్ మీడియాకి సంబంధించి ఫ్యాన్స్ ఎవరైతే సైకో ఫ్యాన్స్ అవ్వచ్చు, లేకపోతే ఇది అంటారు, నువ్వు నువ్వు పడ్డావు వదినమ్మ ఉండాల్సింది, ఇలాంటి కైండ్ ఆఫ్ ఆవిడ అరే బాబు వదిన వదిన ఎప్పటి నుంచో చెప్తున్న పరిస్థితి. అయినా కానీ ఇంకా దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నమే చేస్తుంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. ఎలా చూస్తారు సార్ ఈ అంశాన్ని? అంటే పర్సనల్గా పడి విడిపోయారు, మొత్తం అంతా ఉంది. బట్ వీళ్ళు మధ్యలో వదిన అంటూ లేకపోతే పిల్లలు ఉన్నారు. ఆద్య కూడా మాట్లాడిన పరిస్థితి ఈ నిన్న మొన్న దాని గురించి ఏం చెప్తారు సార్ ఈ విషయం? అంటే వారసుడి ప్రకటన జరగాలి అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది వాళ్ళకి. ఇప్పుడు అఖీరాని పవన్ కళ్యాణ్ వారసుడిగా ప్రకటించాలి, ఒక సినిమా మొదలు కావాలి అనేది ఒక కోరిక ఉంది వాళ్ళ మనసుల్లో. దీనికి రీజన్ ఏంటంటే ఆయన రాజకీయాల్లోకి వెళ్ళిపోయాడు, సినిమాలు ఏ మేరకు చేస్తాడు అనేది ఒక అనుమానం. ఓకే, ఇప్పుడు కమిట్ అయినటువంటి 3 సినిమాలు కంప్లీట్ చేయొచ్చు ఈ 5 ఏళ్లలో, తర్వాత ఏంటి భవిష్యత్తు అనేది ఒక ప్రోగ్రామ్. అంటే ఇంకొంచెం బాధ్యతలు పెరుగుతాయి. ఇప్పుడు రాజకీయాల్లో సీరియస్ గా ఉన్నాడు, పైగా బీజేపీతో సయోధ్యలో ఉన్నాడు. ఇది ఏ రేంజ్కి వెడుతుంది, బిజీ అవుతాడా, సినిమాలు ఏం చేస్తాడు అనేటువంటి ఒక సందేహంతో వారసుడిని ప్రమోట్ చేస్తే బాగుంటుంది అనే అభిప్రాయం అభిమానుల్లో ఉంది. ఓకే, వాళ్ళు రేణు దేశాయిని టార్గెట్ చేసింది కూడా ఆ కాన్సెప్ట్లోనే, ఆ ధోరణిలోనే. అంటే అకీరా గురించి మాట్లాడుతున్న సందర్భంలోనే ఆవిడ్ని అడ్రస్ చేస్తూ కొన్ని మాటలు మాట్లాడారు. అవి తనని గాయపరిచినాయి. ఆవిడ ఇంకెంతకాలం ఇలా మాట్లాడతారు మీరు అంది. అనటానికి కారణం ఉంది, ఆవిడకి రీజన్ ఉంది. రెండోది ఇంకొక మాట క్లియర్ గా చెప్పింది ఆవిడ, నేను వదిలేయలేదు బాబు, అతను వదిలేశాడు, నేను వదిలేయలేదు, తను వదిలేశాడు. కాబట్టి మీరు మాట్లాడాల్సిన కౌంటర్ దగ్గర కాకుండా పక్క కౌంటర్ దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నారు మీరు అని చెప్పింది ఆవిడ. ఇది ఇప్పటికి 100 సార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను అని కూడా చెప్పింది. రెండోది పిల్లలు ఈయన దగ్గర ఉండటం కాదు, పిల్లలు ఈయన దగ్గర ఆవిడ దగ్గర కూడా ఉంటున్నారు. అయితే ప్రధానమైనటువంటి ఎక్కువ టైం కేటాయిస్తోంది అక్కడే, మదర్ దగ్గరే. ఈ ఎన్నికలు హడావిడి ఈ మొత్తం జరుగుతున్నటువంటి దీనిలో వీళ్ళు వచ్చి ఇక్కడ ఉన్నారు అంతవరకు. రెండోది తమ తండ్రి ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు, గెలిచాడు ఆయన. ఆ సెలబ్రేషన్స్ లో డెఫినెట్ గా తాము ఉండాలని అనుకుంటారు కదా పిల్లలు, అందుకని ఉన్నారు వాళ్ళు. ఇందులో వేరే ప్రత్యేకమైన స్కీమ్లు ఏం లేవు. రెండోది ఇక్కడే ఉంటున్నారు అని కాదు, వాళ్ళు ఇక్కడ ఉంటున్నారు, అక్కడ కూడా ఉంటున్నారు, ఇద్దరు రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటున్నారు. ఆవిడ ఈయన కూడా, ఆవిడ ఈయన కండిషన్ అర్థం చేసుకుని దూరంగా ఉంది. వీళ్ళు అత్యుత్సాహంతో ఆవిడ్ని కలకటం ద్వారా తన మీద నెగిటివ్ స్టేట్మెంట్లు ఆవిడతో ఇప్పించే ప్రయత్నమే చేస్తున్నారు వీళ్ళు. ఓకే, అంటే మేలు చేస్తున్నాము అనేటువంటి ఉద్దేశంతో ఇబ్బంది పెట్టేటువంటి వాతావరణం క్రియేట్ చేస్తున్నారు. ఇది వాంటెడ్ గా చేస్తున్నారని నేను అనుకోను, కానీ అసంకల్పితంగా అదే జరుగుతుంది, రిపీటెడ్ గా జరుగుతోంది. అందుకని దానికి సంబంధించి ఒకసారి అభిమానులతో కూర్చుని మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం అయితే పవన్ కళ్యాణ్ ఉంది, డెఫినెట్ గా ఉంది. ఎందుకంటే ఇది ఎక్కడికి తీసుకెళ్తుంది, తన పర్సనల్ ఏరియాలోకి ప్రతోడు వచ్చి మాట్లాడే ప్రయత్నం చేస్తాడు రేపు పొద్దున. అందుకని దాన్ని భుజాన్ని వేసుకోవడం అనేది ఇబ్బంది అవుతుంది డెఫినెట్ గా. పొలిటికల్ గా ఇప్పుడే కెరియర్ ప్రారంభమైంది అతనికి. దీన్ని మొన్న మోడీ గారు పరిగెత్తుకెళ్లి చిరంజీవిని పవన్ కళ్యాణ్ ని తీసుకొచ్చి అభివాదనం చేశాడు జనాలకి. అవును, ఆ ఫోటో చాలా వైరల్ అయింది. అవును, నిజానికి ఆ వేదిక మీద ఆయన ఇచ్చిన హింట్ ఏంటంటే, చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార వేదిక మీద నుంచే ఈ వేదిక మీదే చంద్రబాబుని ఇబ్బంది పెట్టే పరిస్థితి కూడా పురుడు పోసుకుంది అని చెప్పొచ్చు అని చెప్పాడు ఆయన. అంతే. అంటే వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ తో ట్రావెల్ అయ్యి బీజేపీ దానికి చిరంజీవి గారి సపోర్ట్ చేస్తే ఏదో మేరకు ప్రభావం చూపించగలుగుతారు కదా. అవును, టీడీపీ ఓట్లు చీల్చేసి విపరీతంగా జగన్మోహన్ రెడ్డి గెలుపుకు కూడా సహకరించే అవకాశం ఉంది కదా. అవును,
బీజేపీకి మొదటి నుంచి డబుల్ డోర్ థియరీ. వాళ్ళు గెలిచిన వాళ్ళతో ఫ్రంట్ డోర్లోను, ఓడిపోయిన వాళ్ళతో బ్యాక్ డోర్లోను సంబంధాలు నిలుపుతారు. అవును. సో ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి బ్యాక్ డోర్కి వెళ్ళి ఉన్నాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ద్వారా జగన్మోహన్ రెడ్డిలో ఆశలు చిగురింపజేస్తే ఏంటి పరిస్థితి? సో బీజేపీ గేమ్ ఉంది ఇక్కడ. అవును. బీజేపీ గేమ్ని అర్థం చేసుకుంటూ ఈ ప్రశ్న గురించి మాట్లాడుకోవాలి. అందుకని ఇది మనం అనుకుంటున్నట్లు లేదో మాట్లాడుకుంటున్నట్లు కాదు. ఓకే. దీని వెనకాల బీజేపీ వ్యూహం ఉంది, ఎన్డీఏ ఉంది. చంద్రబాబు నాయుడుకి దీనికి ఉన్నటువంటి గ్యాప్లు, ఈ లెక్కలన్నీ ఉన్నాయి. వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకోకుండా ఒక జడ్జిమెంట్కి రావడం అయ్యే పని కాదు.